హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు హెల్తీ డ్రింక్ రాగి డ్రై ఫ్రూట్ క్యారెట్ జ్యూస్ని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. నీరసాన్ని తగ్గించి మన శరీరం డిహైడ్రేట్ అవ్వకుండా ఉండాలి అంటే ఈ జ్యూస్ తాగాల్సిందే. ఇలా రాగి పిండి క్యారెట్తో జ్యూస్ చేసుకొని త్రాగడం వల్ల మన ఎముకలు బలంగా ఉంటాయి, హెల్త్కి చాలా మంచిది. లేట్ చేయకుండా ఈ డ్రై ఫ్రూట్ రాగి క్యారెట్ జ్యూస్ని ఎలా చేసుకోవాలో చూసేద్దాము. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి 1 స్పూన్ బాదం పప్పు, 1 స్పూన్ జీడిపప్పు, 1 స్పూన్ సన్ఫ్లవర్ సీడ్స్, 1 స్పూన్ పుచ్చిగింజలు, 1 స్పూను పిస్తా పప్పు వేసుకోవాలి. ఇక్కడ ఇవే కాదు, మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ ఏవైనా వేసుకోవచ్చు. ఇందులో వేడి నీళ్ళని వేసుకొని ఒకసారి స్పూన్తో మిక్స్ చేసుకొని అరగంట సేపు నాననివ్వాలి. టైం ఉంటే 1 అవర్ అయినా నానపెట్టుకోవచ్చు. ఈ బౌల్ని పక్కన పెట్టేసి మరొక బౌల్ తీసుకొని అందులోకి 2 స్పూన్ల రాగి పిండిని వేసుకోవాలి. ఇందులో పావు కప్పు నీళ్ళని పోసుకొని స్పూన్తో లేదా విస్కర్తో పిండి ముద్దలు ఏమీ లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. ఉండలుగా ఉంటే సరిగా రాదండి. ఉండలు ఏమీ లేకుండా మిక్స్ చేసుకున్నాక ఈ బౌల్ని పక్కన పెట్టేసి ముందుగా నానబెట్టుకున్న డ్రై ఫ్రూట్స్లో బాదం పప్పులను తీసుకొని పైన పొట్టుని తీసుకోవాలి. చూడండి, ఇలా బాదంని తీసుకొని నొక్కామంటే పైన ఉన్న పొట్టు ఈజీగా వచ్చేస్తుంది. ఇలా మనం చాలా ఈజీగా పొట్టుని సపరేట్ చేసుకోవచ్చు. ఇలా పప్పులన్నీ పొట్టు తీసుకున్నాక స్టవ్ మీద గిన్నెని పెట్టుకొని 2 కప్పుల నీళ్ళని తీసుకోవాలి. నీళ్ళు పోసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టి నీళ్ళని బాగా మరిగించుకోవాలి. నీళ్ళు ఇలా మరిగేటప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న రాగి పిండి నీళ్ళని ఒక్కసారి మిక్స్ చేసుకొని మరుగుతున్న నీళ్ళలోకి వేసుకోవాలి. రాగి పిండి వేసుకున్నాక లో ఫ్లేమ్లో పెట్టి ఉండలు కట్టకుండా బాగా కలుపుకోవాలి. ఒక 5 నిమిషాలు బాగా చిక్కబడేంత వరకు కలుపుతూ ఉడికించుకోవాలి. కలపకుండా అలా వదిలేసామంటే ఉండలు ఉండలుగా ఉంటుంది. ఒకవేళ జావ కొంచెం చిక్కగా అనిపిస్తే కొద్దిగా నీళ్ళని పోసుకొని కలుపుకోవచ్చు. ఇలా బాగా దగ్గర పడిన తర్వాత ఇందులో ఒక అరకప్పు పాలను వేసుకోవాలి. ఒక క్యారెట్ని తురుముకొని క్యారెట్ తురుము వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకొని క్యారెట్ తురుము జావలో కలిసేలాగా కలుపుకోవాలి. ఇది ఎక్కువ ఉడకాల్సిన పని లేదండి. 1-2 నిమిషాలు క్యారెట్లోని పచ్చివాసన పోయేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇలా బాగా ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆపేసి పక్కన పెట్టుకొని చల్లారనివ్వాలి. ఇది చల్లారే లోపల ఒక మిక్సీ జార్ తీసుకొని నానబెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ జార్లోకి వేసుకొని మంచి ఫ్లేవర్ కోసం 4 యాలకులను పొట్టు తీసి గింజలను వేసుకోవాలి. ముందుగా ఉడికించుకున్న రాగి పిండి కూడా చల్లారిపోయింది. దీనిని మిక్సీ జార్లోకి వేసుకొని స్వీట్ కోసం నేను తేనెని తీసుకున్నాను. తేనె వద్దు అనుకుంటే కొద్దిగా బెల్లం లేదా పంచదారని వేసుకోవచ్చు. 3 టేబుల్ స్పూన్ల తేనెని వేసుకోవాలి. స్వీట్ ఇంకా ఎక్కువ కావాలి అంటే మరొక 2 స్పూన్ల తేనెని వేసుకోవచ్చు. మూత పెట్టి వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ జ్యూస్ని స్ట్రైనర్లోకి వేసుకొని వడకట్టుకోవాలి. ఎక్కడైనా క్యారెట్, డ్రై ఫ్రూట్స్ గ్రైండ్ అవ్వకపోతే మరలా గ్రైండ్ చేసుకోవచ్చు. ఇక్కడ నాకైతే మెత్తగా అయింది. చూడండి, మనకి రాగి డ్రై ఫ్రూట్ క్యారెట్ జ్యూస్ రెడీ అయింది. దీనిని ఫ్రిడ్జ్లో 1 గంట సేపు పెట్టుకొని చల్లగా తాగితే చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ మనం తీసుకున్న అన్ని ఇంగ్రీడియంట్స్ హెల్తీవేనండి. ఈ జ్యూస్ని ఇలా చేసుకొని రోజు త్రాగితే చాలా మంచిది. కాల్షియం, ఐరన్ పుష్కలంగా లభిస్తుంది. ఎముకలు బలంగా ఉంటాయి. నచ్చిన డ్రై ఫ్రూట్స్ పైన వేసుకొని త్రాగితే చాలా బాగుంటుంది. క్యారెట్ వేసుకున్నాం కాబట్టి కంటికి కూడా చాలా మంచిది. ఈ హెల్దీ డ్రింక్ని మీరు కూడా చేసుకుని మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.